రోజు రోజుకు ట్రంపాసురుడు రెచ్చిపోతూ ఉన్నాడు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నాకు సింగపూర్ కావాలనుంది, నాకు సింగపూర్ నమ్మేయండి, లేకపోతే సింగపూర్ లోపలికి మా యుద్ధ విమానాలు పంపిస్తాము, అది మాదే, మాకు ఇవ్వండి అని చెప్పి పదే పదే అని సడన్గా ఓ రోజు పొద్దున్నే నిద్ర లేవగానే నీట్గా బ్రష్ చేసుకొని ట్విట్టర్ ముందు కూర్చొని సింగపూర్ను మొత్తం ఇండియా మ్యాప్తో పెయింట్ చేసి పోస్ట్ చేశారనుకోండి. అలాగే మన పక్కనే ఉన్న శ్రీలంకను, అలాగే ఇంకేదో జపాను, ఇట్లా 2-3 దేశాలు పెట్టుకోండి. వాటన్నింటినీ మొత్తం భారతదేశ మ్యాప్ లాగా ఏఐలో తయారు చేసి పోస్ట్ చేశాడు అనుకోండి. ఇవన్నీ మావే అని చెప్పి అంతకుముందు 10 సార్లు అని పోస్ట్ చేస్తే దాని రిపర్కషన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచించండి. ఎవడైనా ఊరుకుంటాడా? ఆ 3 దేశాలు కాదు, ప్రపంచంలో ఎవడైనా ఊరుకోడు. అమెరికా పని చేస్తా అంటే నెక్స్ట్ చైనా కూడా తైవాన్ని ఆక్రమించుకుంటా అంటది, నెక్స్ట్ రష్యా పోలాండ్ని ఆక్రమించుకుంటా అంటది, ఇంకా చాలా దేశాలను ఆక్రమించుకుంటాము అని చెప్పి అంటాయి. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి వస్తుంది. ఇంకా ఇప్పటికీ అక్కడ దాకా రాలేదు కానీ చెప్తున్నాను. ఒక సూపర్ పవర్గా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు, డెమోక్రటిక్ కంట్రీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి ట్రంప్ చేయాల్సినటువంటి పద్ధతులు ఇవి కావు, ఆలోచన విధానము కరెక్ట్గా లేదు. లేటెస్ట్గా డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ట్రూత్ అని చెప్పి పిలుస్తారు, అందులో కొన్ని ఇమేజెస్ పెట్టాడు. ఫస్ట్ కనిపించిన ఇమేజ్ ఏంటంటే ఒక మ్యాప్ పెట్టాడు. ఆ మ్యాప్లో గ్రీన్లాండ్, కెనడా, వెనిజులా ఈ 3 యునైటెడ్ స్టేట్స్ కిందికి వస్తాయి అన్న కోణంలో ఆ 3 దేశాలను అమెరికా జాతీయ చిహ్నం అంటే యుఎస్ ఫ్లాగ్ కలర్స్ ఉంటాయి దాంతో చూపించాడు. అంటే వాటన్నింటినీ యుఎస్ టెరిటరీస్గా మేము భావిస్తూ ఉన్నాము, లేదు యుఎస్ఏలో మేము భవిష్యత్తులో కలుపుకోబోతూ ఉన్నాము అన్న మీనింగ్ వచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఒక ఏ ఇమేజ్ పెట్టాడు. అంతేకాదండి ఓయ్, ఇంకో ఫోటో కూడా షేర్ చేశాడు ఏ ఇమేజ్. అందులో గ్రీన్లాండ్లో యుఎస్ఏ ఫ్లాగ్ అంటే జెండాను నాటుతూ ఉన్నట్టు, జెండా ఫ్లాగ్ని తీసుకెళ్ళి కుచ్చుతూ ఉన్నట్టు ఇంకో ఇమేజ్ పెట్టాడు. ఈ 2 ఏఐ క్రియేటెడ్ అంటే డిజిటల్లీ అలర్టెడ్ విజువల్స్గా ప్రపంచవ్యాప్తంగా చర్చకొచ్చాయి. ఒక ఇమేజ్లో అయితే ఇక వివిధ దేశాలకు చెందిన పెద్ద పెద్ద నేతలందరూ, ముఖ్యంగా యూరోప్కు చెందిన నేతలందరూ తన చుట్టూ ఉన్నట్టు, గ్రీన్లాండ్ను వీళ్ళు ఆక్రమించినట్టు, అమెరికా గ్రీన్లాండ్ను తీసుకున్నట్టు ఏ ఇమేజ్ పెట్టాడు. ఎంత అసహ్యకరంగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంటే వివిధ దేశాల యొక్క సావరినిటీని క్వశ్చన్ చేస్తున్నట్టే, వివిధ దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ ఉన్నట్టే. సూపర్ పవర్గా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా ప్రవర్తిస్తే రేపు చైనా ఎందుకు ఊరుకుంటుందండి? చైనా తైవాన్ మాదే అని చెప్పి వెళ్ళిపోతుంది. రష్యా ఎందుకు ఊరుకుంటుందండి? పోలాండ్ మాదే అని చెప్పి నెక్స్ట్ పోలాండ్ను ఆక్రమించుకునే అవకాశం ఉంది. నాటో ఎలాగూ విచ్ఛిన్నమయ్యే దిశ లోపలికి వెళుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ట్రంపాసురుని యొక్క ప్రవర్తన వల్ల నాటోలో ఉండే వివిధ దేశాలు కూడా విసిగెత్తిపోతూ ఉన్నాయి. డెన్మార్క్ నాటోలో ఒక భాగం. ఆ డెన్మార్క్ సహచర్యంతో ఉన్నటువంటి గ్రీన్లాండ్ దేశాన్ని అమెరికాలో కలుపుకుంటాను, గ్రీన్లాండ్ మీద దాడి చేస్తాను అవసరమైతే అన్న మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతుంటే నాటోలో ఉండే దేశాలు ఎందుకు ఊరుకుంటాయి? ఖండించాయి. ఖండించగానే వాటన్నింటి మీద 10% అదనంగా టారిఫ్ వేశాడు. జర్మనీ మీద, ఫ్రాన్స్ మీద, యూకే మీద, డెన్మార్క్ మీద, ఇంకా వివిధ యూరోపియన్ దేశాల మీద, స్పెయిన్ మీద 10% అదనంగా టారిఫ్ వేశాడు. సో వాళ్ళందరూ డెఫినెట్గా అండి డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నారు. అందుకని చెప్పి లేటెస్ట్గా ఈ ఏఐ ఇమేజెస్ పెట్టాడు. అంటే గత కొన్ని వారాలుగా గ్రీన్లాండ్ను యుఎస్ఏ ల్యాండ్ లోపలికి, టెరిటరీ లోపలికి కలిపేసుకోవాలి అనే భావనను పదే పదే ప్రచారం చేస్తున్నాడు, పునరావృతం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అని వదిలేయడం కాదు, ఒక మాట 10 సార్లు 20 సార్లు కావాలని చెప్పి అంటూ ఉంటాడు. సేమ్ భారతదేశము ఆపరేషన్ సింధూర్లో గెలిచి పాకిస్తాన్ పీచమణిచి పాకిస్తాన్ను మోకాళ్ల మీద కూర్చోబెట్టింది. అది నిజం. పాకిస్తాన్ వాడు కాళ్ల బేరానికి వచ్చి దండం పెట్టి ఆపండి సార్ అని చెప్పి మన భారతీయ మిలిటరీని అడిగితే అప్పుడు ఆపారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాలి అన్న ఉద్దేశం కూడా భారతదేశానికి లేదు. ఆపరేషన్ నిర్వహించాలనుకున్నారు, ఆపరేషన్ నిర్వహించారు. కానీ ట్రంప్ ఏమన్నాడు? నేనే ఆపా ఆ యుద్ధాన్ని అన్నాడు. భారతదేశము కేర్ చేయాల, నేనే ఆపా అన్నాడు. ప్రతి నెల 2-3 రౌండ్లు అంటూ వచ్చాడు. ట్రంప్ అలా అంటూ ఉంటే అమెరికా అలా అంటోంది, ట్రంప్ వల్లే యుద్ధం ఆపారంట, ట్రంప్ ముందు సరెండర్ అయ్యాడు మోడీ అని చెప్పి రాహుల్ గాంధీ అనే నీచుడు మన తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ 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 రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా అండి భారత ప్రధాని మీద కామెంట్స్ వేశారు. కానీ ట్రంపాసురుని లక్ష్యం నోబెల్ ప్రైజ్. నేను శాంతి సాధించాను, యుద్ధాలు ఆపాను, కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని అడుక్కోవడం ఆయన లక్ష్యం. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీయే కాదు,
రేవంత్ రెడ్డి కాదు, ప్రతి ఒక్కడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక చూస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ భారతదేశాన్నే కాదు ప్రతి దేశాన్ని కెలుక్కుంటూ ఉన్నాడు. ఎలాగైతే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపాను, టారిఫ్లు వేస్తానని చెప్పి బెదిరించి ఆపాను అని చెప్పి వాగాడో, అబద్ధాలు చెప్పాడో, పదే పదే చెప్పాడో, ఇప్పుడు గ్రీన్లాండ్ నాదే నాకు అమ్మండి అంటాడు. రకరకాలుగా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతటితో కాదని చెప్పి ఇప్పుడు ఒక ఎక్స్పాన్షనిజం అనే ఒక నీచమైన మెంటాలిటీ మొదటి ప్రపంచ యుద్ధంలోనూ రెండో ప్రపంచ యుద్ధంలోనూ అదే జరిగింది. అంటే ఎక్స్పాండ్ అవ్వాలి అనేటటువంటి తత్వం, భూబకాసుర మనస్తత్వం. ఇదే ఒకప్పుడు రాజ్యాలను కూల్చింది. రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం అత్యంత వినాశనానికి దారితీశాయి. మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అని ఎక్స్పాన్షనిజం వైపుకు వెళుతూ ఉన్నాడు ట్రంప్. గ్రీన్లాండ్ విషయం గురించి మాత్రమే కాదు, తనకు పక్కనే ఉండే దేశాలు కూడా మావే, మేము వాటిని ఆక్రమించుకుంటాము, ఎక్స్పాండ్ చేసుకుంటాము అని చెప్పి కెనడాను అలాగే వెనుజులాను కూడా తన దేశ మ్యాప్ లోపలికి వచ్చే విధంగా అమెరికా జెండాతో కలిపి చూపాడు. అంటే కెనడా యొక్క సావరెనిటీని అవమానించడమే, వెనిజులా యొక్క సావరెనిటీని అవమానించడమే. ఎందుకు ఈ బాధ? కెనడాలో ఆయిల్ నిక్షేపాలున్నాయి. అల్బర్టా అనే రాష్ట్రంలో కెనడాలో 1960లలో ఆయిల్ నిక్షేపాలు కనుక్కున్నారు. ఆ తర్వాత కెనడా దేశం యొక్క రూపురేఖలు మారిపోయాయి. అందులో ఎక్కువ ఆయిల్ తీసుకునేది అమెరికా వాడే. పూర్తిగా కెనడాని కనుక ఆక్రమించుకుంటే ఇక అది మొత్తం మాదే అవుతుంది కదా, ఆ ఆయిల్ అంతా మా అమెరికా దగ్గరే ఉంటుంది కదా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన. వెనిజులా విషయంలో అదే. కాకపోతే కెనడా విషయంలో అధ్యక్షులు ఉండరేమో, కెనడాలో ప్రధానమంత్రి ఆయన ఎత్తుకుపోవడాలు అలాంటి పనులు చేయలేడు. ఎందుకంటే కెనడాలో డెమోక్రసీ ఉంటుంది, సేమ్ మన భారతదేశంలాగా. ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు, ఓటైపోతే ఇంట్లో కూర్చోవాలి. వెనిజులాలో అలా లేదు, మధురో. అందుకని వెనిజులా విషయంలో ఏం చెప్పాడు? నియంత ఉన్నాడు అక్కడ, మాదక ద్రవ్యాలు చేరవేస్తున్నారు ఆయన బంధువులు, ఆయన అందరు కలిసి. కాబట్టి ఆ దేశాన్ని రక్షించడం కోసం ఆయనను మేము శిక్షిస్తాం, అందుకని ఎత్తుకుపోయాము అని చెప్పి ఒక కహానీ చెప్పాడు. అండ్ మ్యాటర్ ఏంటంటే ఆయనకు కావాల్సింది వెనిజులాలో ఉండే ఆయిల్ నిక్షేపాలు. దాదాపు కెనడా అల్బర్టాలో ఎలాంటి ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో అలాంటి థిక్నెస్ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు వెనిజులాలో ఉన్నాయి. సో అమెరికా నెత్తి మీద ఉన్న కెనడాను, అమెరికాకు కింద ఉన్న దేశాలలో ఒకటైన వెనిజులాను అమెరికా లోపలికి యాడ్ చేసుకుంటే పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఫ్రీగా అమ్ముకొని బతకొచ్చు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో నాకు తెలియదు. విషయం ఏంటంటే అండి, ఇంకొక 20 ఇయర్స్ కూడా కాదు, ఈ వేగం చూస్తుంటే ఇంకా 10 years చాలు. ఈవీస్ ప్రపంచంలో చాలా భాగాన్ని ఆక్రమించుకోబోతూ ఉన్నాయి. పెట్రోల్ మీద, డీజిల్ మీద డిపెండెన్సీ అనేది విపరీతంగా తగ్గబోతోంది. సోలార్ పవర్, అలాగే ఇతరత్ర వేరే పవర్, కోల్ కావచ్చు, వాటర్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ కావచ్చు, గాలి ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ కావచ్చు, సోలార్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటన్నింటి ద్వారా ఎలక్ట్రిసిటీ తయారు చేసి దాన్ని ఏ విధంగా కార్లకు ఉపయోగించుకోవాలి, ఆటోమొబైల్స్ ఎలా వాడాలి అన్న కోణంలో ప్రపంచం ఆలోచిస్తోంది. చైనా ఆ విషయంలో చాలా చాలా ముందుంది. మన భారతదేశంలో కూడా డిసెంబర్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ సేల్స్ విపరీతంగా జరిగాయి. మొన్న 2025 డిసెంబర్. చాలామంది ఈవీస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ట్రంప్ ఏమో వాటి గురించి ఆలోచించాడు, ప్రత్యామ్నాయాల గురించి. ఎంతసేపు ఆయిల్, డీజిల్. దానికోసం వివిధ దేశాల యొక్క సావరెనిటీని దెబ్బతీసే ప్రయత్నం చేయడం. దాని ద్వారా ఏం చేస్తున్నాడంటే అమెరికాకు శత్రువులను తయారు చేసి పెడుతూ ఉన్నాడు. శత్రువుల కంటే కూడా అండి అమెరికా బలంగా ఉంది, అందులో డౌట్ లేదు. కానీ బలవంతమైన సర్పము డాష్ చేత చిక్కి చావది సుమతి అన్నారు. తెలుసు మనకు. ఒకప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద బలమైన దేశాలు ఉన్నాయి. యూకే కంటే బలమైన దేశం ఎక్కడుందండి? గత 200 ఏళ్లలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని పిలిచేవాళ్ళు. అమెరికాలోనూ యూకే జెండా ఉంది, కెనడాలోనూ యూకే జెండా ఉంది, భారత్లోనూ యూకే జెండా ఉంది, సింగపూర్లోనూ యూకే జెండా ఉంది, శ్రీలంకలోనూ యూకే జెండా ఉంది, ఆస్ట్రేలియాలోనూ యూకే జెండా ఉంది, న్యూజిలాండ్లోనూ యూకే జెండా ఉంది. లేదెక్కడ చెప్పండి? అంటే అంత పెద్ద కొమ్ములు తిరిగినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యము అంత దోచుకుంది. తెలుసు మనకు ప్రపంచాన్ని. కొమ్ములు విరిచి కాల్చేతి తిరగొట్లి ఇంట్లో కూర్చోబెట్టారు. అంత పవర్ఫుల్ దేశం ఏమైపోయిందండి? అంతకంటే పవర్ఫుల్ దేశాలు ఉద్భవించాయి. ఈరోజు చైనా పక్కన యూకే నిలబడగలదా? కష్టం. రష్యా పక్కన నిలబడగలిగే సామర్థ్యం ఉందా? లేదు. ఇండియా పక్కన నిలబడగలిగే సామర్థ్యం ఉందా? లేదు. స్టీల్ తయారు చేసుకోవట్లేదు వాళ్ళు యూకేలో. మన టాటా తయారు చేసే స్టీలే అక్కడ యూకేలో కొత్తగా రైల్వే ట్రాక్స్ వేస్తూ ఉంటే అక్కడ ఉపయోగిస్తున్నారు. మొన్న మధ్య ఫొటోస్ వచ్చాయి బయటికి. సో చాలా దేశాలు చాలా శక్తివంతంగా ముందుకెళ్ళాయి. కొమ్ములు తిరిగిన మరో దేశం ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, జపాన్. ఒకసారి ఆలోచించండి వాటి పరిస్థితి ఎలా ఉందో. ఓకే, కొన్ని శక్తివంతమైన దేశాలుగాను ఒక లెవెల్లో ఉన్నటువంటి దేశాలుగాను ఉన్నాయి, కానీ సూపర్ పవర్స్గా లేవు. ఒకప్పుడు సూపర్ పవర్స్గా ఉన్నవేవి ఇప్పుడు సూపర్ పవర్స్గా లేవు. పవర్ గేమ్ అనేది మారుతూ ఉంటుంది డెఫినెట్గా. అందులోనూ కొమ్ములు విసురుతాను అంటే కొమ్ములు విరిచి కూర్చోబెట్టే వాళ్ళు వస్తారు. రకరకాల మార్గాలు, రకరకాల రూపాలు ఉంటాయి కొమ్ములు విరవడానికి. కానీ ట్రంప్ ఏంటి, ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం లాగా ఇంకా యుద్ధాలు చేస్తాను, ఆక్రమించుకుంటాను,
ఈ భాష మాట్లాడుతూ ఉన్నాడు. చాలా డేంజరస్ భాష మాట్లాడుతూ ఉన్నాడు. కెనడా గురించి మాట్లాడుతున్నాం కదా మనం. 2025, 2026 మొత్తం తీసుకుంటే ఇప్పటి వరకు 2-3 సార్లు అన్నాడు కెనడా భవిష్యత్తులో అమెరికాకు 51వ రాష్ట్రంగా పొందాలనుకుంటున్నాము అని చెప్పి మాట్లాడాడు. కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అనే ఆయన అమెరికాకు ఈ ట్రంపాసురుడు రెండోసారి గెలిచిన తర్వాత కలవడానికి వెళ్తే, నువ్వు అమెరికాకు గవర్నర్ జనరల్గా ఉండు, మీ కెనడాను మొత్తం మేము 51వ రాష్ట్రంగా మార్చుకుంటాము అన్నాడు. కెనడా ఏమైనా చిన్న దేశం అనుకుంటున్నాడా? వెనిజులా లాగా, లేకపోతే గ్రీన్లాండ్ లాగా? కెనడా చాలా చాలా పెద్ద దేశం అండి. కెనడాలో అట్లాంటిక్ నుంచి పసిఫిక్ మహాసముద్రం వైపు అటు వెస్ట్ కోస్ట్ వైపు వెళ్ళడానికి, సేమ్ అమెరికాలో న్యూయార్క్ వైపు నుంచి అటు కాలిఫోర్నియా వైపు వెళ్ళడానికి ఎన్ని గంటలైతే పడుతుందో అన్ని గంటలు పడుతుంది కెనడా. 6.5 గంటలు, 7 గంటలు, ఇంకా కొన్ని చోట్ల అయితే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కెనడాలోనే విత్ ఇన్ కెనడా ప్రయాణాలు చేయాలంటే 8 గంటలు, 10 గంటలు పట్టేటటువంటి డిస్టెన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అంత పెద్దది కెనడా. అంత పెద్ద దాన్ని ఆక్రమించుకోగలుగుతాడు ఆయన. భూభాగపరంగా చూస్తే కేవలం ఆయుధాలు ఒకటే కాదు కదా దేశాలను ఆక్రమించుకోవాలంటే, అదంతా పాతకాలం. అలాగే వెనిజులా అధ్యక్షుణ్ణి ఎత్తుకుపోగలిగాడు, కానీ వెనిజులాను ఆక్రమించుకోగలడా? సిగ్గు లేకుండా 4 రోజుల క్రితం నేనే వెనిజులా అధ్యక్షుడిని, వెనిజులాకు అధ్యక్షుడు వచ్చేంత వరకు అని చెప్పి ప్రకటించుకున్నాడు. ఇదంతా పాతకాలం భావన, బూజుపడిన పాతకాలం భావన. నిజంగా వెనిజులాను పరిపాలించగలిగే సామర్థ్యం అమెరికాకు ఉందనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. అదేంటండి అలా అంటారు? శక్తివంతమైన సైనికులు ఉన్నారు, ఆయుధాలున్నాయి, అణువాయుధాలున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారేమో. అంతకు మించినటువంటిది వెనిజులాలో ఉంది. అమెరికా యొక్క బలహీనత ఏంటో తెలుసా? గెరిల్లా యుద్ధం గనక జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో అమెరికాకు తెలియదు. ఇప్పటివరకు అమెరికా ప్రపంచంలో గత 40-50 ఏళ్లుగా ఫెయిల్ అయినటువంటి అన్ని చోట్ల చూస్తే ఎక్కడెక్కడైతే గెరిల్లా యుద్ధాలు జరుగుతూ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం అమెరికాకు లేదు. ఎందుకంటే గెరిల్లా యుద్ధాలు ఒకప్పుడు అడవుల్లో దాక్కుని బయటకు వచ్చి చేసేవాళ్ళు. ముస్లిం దేశాలలో జరిగినటువంటి గెరిల్లా యుద్ధాలు, దక్షిణ అమెరికాలో జరిగేటటువంటి గెరిల్లా యుద్ధాలు ఎలా జరుగుతాయంటే విత్ ఇన్ ద సిటీ ఉంటారు, విత్ ఇన్ ద సిటీ ఉండి యుద్ధాలు చేస్తుంటారు. వాళ్ళు మార్నింగ్ టైం జాబ్ చేస్తాడు, రాత్రిపూట యుద్ధం చేస్తాడు, గెరిల్లా యుద్ధం చేస్తాడు. లేకపోతే జనాల మధ్యలో ఉండి, అపార్ట్మెంట్ బిల్డింగ్లు జనాల మధ్యలో ఉండి యుద్ధాలు చేస్తుంటారు. వాళ్ళ మీదకి అమెరికా వెళ్ళింది అనుకోండి, అక్కడ సామాన్యమైన ప్రజలు మరణిస్తే ప్రపంచం మొత్తం వెళ్ళి అమెరికాను తిడుతుంటుంది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. వెనిజులా గురించి మాట్లాడుతూ గెరిల్లా యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నేనేం రెండు దేశాన్ని కాదు, ఒక టాపిక్ మాట్లాడుతూ ఇంకో టాపిక్ మాట్లాడడానికి విషయం ఉంది. వెనిజులాలో అన్ని గెరిల్లా దళాలున్నాయి, రకరకాల గెరిల్లా దళాలున్నాయి. ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు అమెరికా. నిజంగా అమెరికా సైనికులను కనుక దింపి వెనిజులాలో నెక్స్ట్ పూర్తిగా ఆక్రమించుకొని అమెరికా జెండా పూర్తిగా పాతేసి అమెరికా భూభాగం కిందికి తీసుకొచ్చేంత దాకా తీసుకురావాలంటే చాలా చాలా గెరిల్లా యుద్ధాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అమెరికా. మన భారతదేశానికే ముక్కులో నీళ్లు కిందికి దిగుతున్నాయి. భారతదేశంలో ఉండే జస్ట్ నక్సలైట్లను ఎదుర్కోవడానికి 75 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు గత సంవత్సరంన్నరగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తూ క్లోజ్ చేస్తున్నారు దాన్ని. కానీ దానికంటే ముందు చాలా సంవత్సరాల ఎక్సర్సైజ్ జరిగింది. దానికంటే ముందు భయంకరమైన రక్తపాతం జరిగింది భారతదేశంలో. భావాలు కానీ నక్సలైట్లను ఎవరైనా చంపితే అర్బన్ నక్సల్స్ లేచి కూర్చుంటారు. ఒక భయంకరమైన నెట్వర్క్ ఉంది. ఆలోచించండి ఎలా ఉంటుందో ఈ గెరిల్లా యుద్ధాలు అనేవి. వాటిని హ్యాండిల్ చేయగలిగేటటువంటి సామర్థ్యం అమెరికాకు లేదు అసలు. ఇంకా కనీసం భారతదేశం అన్న రాటు తేలింది, అమెరికా రాటు తేలలే అలాంటి విషయాల్లో. వెనిజులాలో అంతమంది గెరిల్లా దళాలు ఉన్నారు, అన్ని గుంపులు ఉన్నాయి. నిజంగా గనక దిగితే అమెరికా సైనికులను చంపేసి అమెరికా సైనికుల శవాలు గనక బ్యాగ్స్ అంటారు అమెరికాలో, ఆ బ్యాగుల్లో గనక వచ్చాయనుకోండి, దెబ్బకు వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ మూడు మొత్తం చేంజ్ అయిపోద్ది. అమెరికాలో ప్రజల మూడు చేంజ్ అయిపోద్ది. ఎవరెవరైతే మదురో అరెస్ట్ని సమర్థించారో వాళ్ళు రివర్స్లో తిట్టడం మొదలెడతారు. అమెరికా వర్సెస్ వియత్నాం యుద్ధం యొక్క చరిత్ర అధ్యయనం చేస్తే మనకు అదే అర్థమవుతుంది. అమెరికా ప్రజలు చాలా దారుణంగా చీకొడతారు అమెరికా అధ్యక్షుని యొక్క విధానాన్ని. దాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినంత సులభం కాదు. ఒకసారి అమెరికా ప్రజలలో గనక ఆలోచన విప్లవం గనక బయలుదేరితే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకున్నాడే వాడికే చేతగాల, దెబ్బకు తోక ముడిచి పారిపోవాల్సి వచ్చింది బ్రిటిష్ వాడు. అమెరికా ఆ మట్టిలో అదొకటి ఉంది. ప్రజల లోపల కనుక ఒక్కసారి విప్లవం లాంటిది ఒకసారి వచ్చిందంటే మామూలుగా కాదు. ఎలక్షన్స్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ ఇంకొకసారి బయటికి రావాలంటే సిగ్గుతో చచ్చిపోవాలి. అలా చేస్తారు అమెరికాలో. వియత్నాం వార్ తర్వాత అదే జరిగింది. వియత్నాంలో ఉన్న వాళ్ళతో పోరాడడం కాదు, అమెరికాలో ఉండే ప్రజలతో అమెరికా ప్రభుత్వము వాదనలలో పోరాడలేక ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వేరే దేశాల యొక్క సావరెనిటీని దెబ్బతీసే విధంగా అమెరికా మ్యాప్ను వేసి చూపిస్తూ యుఎస్ఏ మొత్తం అంటే ఈ పవర్ సెంటర్ అయ్యి విస్తరించడమే ఒక భావన అనేదాన్ని ప్రచారం చేస్తే డెఫినెట్గా అండి అంతర్జాతీయంగా కానీ పౌర అభిప్రాయం కానీ చాలా తీవ్రంగా వస్తుంది.
ప్రపంచ నాయకులు, దేశాలు ఇప్పటికే చాలా స్పందించాయి. గ్రీన్లాండ్ విషయంలో చాలా స్ట్రాంగ్గా డెన్మార్క్ కూడా చెప్పింది. అలాగే EU నేతలు వాళ్ళందరూ కూడా అమెరికాకు దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నారు. తెలిసే ఉంటుంది మీకు, యూరోపియన్ యూనియన్, భారతదేశం రెండు చాలా పెద్ద డీల్ చేసుకోబోతూ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారితో వచ్చి కలిసి పెద్ద డీల్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా బయటికి రావాలంతే. దానికి సంబంధించిన సమాచారం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి పిలుస్తారు దాన్ని. 200 కోట్ల మంది ప్రజలు, యూరప్ ప్లస్ భారతదేశం, అంతమంది లాభపడే విధంగా ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఒకటి పెట్టి ఫ్రీ ట్రేడ్ డీల్స్ ఇవన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. FTAs అగ్రిమెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే యూరోప్లో ఉండే చాలా బలమైన దేశాలు కూడా అమెరికాకు దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నాయి, భారతదేశానికి దగ్గర జరిగే ప్రయత్నం చేస్తున్నాయి. అంతెందుకు, ఇప్పుడు మనము కెనడా గురించి మాట్లాడాం కదా, జస్ట్ 2 రోజుల క్రితం వార్తల్లో చూశాను. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ చైనా వెళ్ళి చైనా అధ్యక్షుడిని కలిసి జిన్పింగ్ గారిని అక్కడ కొన్ని డీల్స్ చేసుకొని వెళ్ళారు వాళ్ళ దేశానికి. అందులో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన డీల్స్ కూడా ఉన్నాయి. చైనా నుంచి ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కెనడా ఇంపోర్ట్ చేసుకోవడము, అలాగే కెనడాలో తయారయ్యే ఉత్పత్తులు క్రమక్రమంగా కొన్ని చైనాకు పంపించడము, చైనాలో తయారయ్యే ఉత్పత్తులు కెనడా వాళ్ళు తీసుకెళ్లడము, ఇట్లా చైనాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆబ్వియస్గా అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడంటే అమెరికాకు మొత్తము ప్రపంచంలోని చాలా దేశాలను శత్రువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. డీల్ చేసే విధానం సరిగ్గా లేదు. నాటో, ఆలిస్ మధ్య సంబంధాలు చాలా తక్కువ స్థాయికి వస్తున్నటువంటి భావన ప్రచారంలో ఉంది. ఈ టైంలో ఇలాంటి మ్యాప్లు అన్ని పెట్టడము ఒక రకమైన పొలిటికల్ సిగ్నలింగ్, ఇది అంటే రాజకీయ సంకేతం. అంటే ట్రంప్ దృష్టిలో ఇది US షుడ్ ఎక్స్పాండ్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పే రీతిలో ఉంది. డిప్లొమాటిక్ మెసేజ్ను ఈ విధంగా వివిధ దేశాల సావరినిటీని క్వశ్చన్ చేసే విధంగా ఇస్తున్నాడు. తన స్నేహితుల మీద అంటే నాటోలో ఉన్నటువంటి ఆలిస్ని ఒత్తిడి చేయడానికి ఒక దారిలాగా దీన్ని ఉపయోగించుకున్నాడు. అలాగే పర్సెప్షన్ షేపింగ్ చేస్తూ ఉన్నాడు. వెనిజులా, కెనడా, గ్రీన్లాండ్ ఇలాంటి దేశాలన్నీ కూడా US ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి, US వాటిని ఆక్రమించుకుంటుంది, లేదు US పవర్ ప్రొజెక్షన్ చూపిస్తుంది అన్న ఒక మానసికమైన దౌర్భాగ్యానికి ట్రంప్ దిగాడు. ఎవరు కూడా అలాంటి యదో పనులు చేయకూడదు. నిజంగా ఆయన గ్రీన్లాండ్ కావాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళతో డీల్ చేయాలి, డెన్మార్క్తో మాట్లాడాలి. గ్రీన్లాండ్ నుండి ప్రజలు ఒప్పుకున్నారనుకోండి, చర్చించవచ్చు, ఇగో ఈ సమస్యలు రాబోతున్నాయి భవిష్యత్తులో అని చెప్పి కన్విన్స్ చేయొచ్చు. అది విధానం. చాప కింద నీరులాగా చెయ్యాలి ఏం చేసినా కానీ. నువ్వు అలా కాకుండా దబిడి ఆలోచనలు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ప్రపంచంలో ఉండే నాయకులు ఎవ్వరు కూడా దీన్ని అంగీకరించరు. అందరూ ఇప్పటికీ చాలా గౌరవపూర్వకంగా ఖండిస్తున్నారు. మరోపక్క అమెరికాకు చాలా దూరం జరుగుతూ ఉన్నారు. చాలా పెద్ద గ్యాప్ పెంచుతూ ఉన్నాడు అమెరికాకు చాలా దేశాలకు మధ్య. ఆ గ్యాప్ మళ్ళీ పూడ్చాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. తర్వాత రాబోయే అమెరికా అధ్యక్షులు చెమటోడ్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే విషయం. ధన్యవాదాలు.